ప్రధానమైనటువంటి వార్తలు మనం అసలు ఇప్పుడు జరుగుతున్నది భారత రాజ్యాంగం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ. మనకెవరికైనా అసలు రాజ్యాంగం గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని రోజులు రాశారు, ఎవరు రాశారు ఏంటనేది పొలిటికల్ అవగాహన ఉన్న వాళ్ళకు, లేకపోతే కనుక బాగా వీటి మీదనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సోషల్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళకి సంపూర్ణంగా తెలియదు ఆ రోజున జరిగినటువంటి పరిణామాలు. 2 రోజుల పాటు జరిగినటువంటి వాస్తవంగా పార్లమెంట్ సెషన్స్ 75 సంవత్సరాలకి సంబంధించి 77 ఏళ్ళు అయిపోయినటువంటి ఇదైతే రాజ్యాంగం రాసుకుంది. మనం 1950 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకొచ్చుకున్నాం. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఆ తర్వాత వేసినటువంటి రాజ్యాంగం కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాలన్నింటినీ చూసి అన్నిటినీ కలిపి రాసుకొచ్చినటువంటి సుదీర్ఘ రాజ్యాంగం. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైనటువంటి రాజ్యాంగ కమిటీ, దాంట్లో ముసాయిదా కమిటీ ఏదైతే రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా ఆనాడు అంబేద్కర్ రాసుకొచ్చినటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దాంట్లో ఉన్నటువంటి ఆ రాజ్యాంగాన్ని పాడు చేస్తున్నారంటూ బీజేపీ మీదనే కాంగ్రెస్ విరుచుకుపడింది, విపక్షాలు విరుచుకుపడ్డాయి. అదే సందర్భంలో అసలు రాజ్యాంగం రాసిన టైంలో జరిగినటువంటి పరిణామాల్ని బీజేపీ వాళ్ళు ఏకరువు పెట్టారు. ఎంత చర్చ జరిగింది, అసలు డిబేట్ జరగాల్సిన దాని మీద కదా, పత్రికలు హైలైట్ చేయాల్సిన దాని మీద కదా. మనం మిస్ అవుతున్నటువంటి లాజిక్ అదే. యాక్చువల్గా అందులో నరేంద్ర మోడీ చెప్పుకొచ్చినటువంటి అసలు పాయింట్, భారత తొలి ప్రధాని సర్దార్ పటేల్ అవ్వాలి, కానీ నెహ్రూ తన పార్టీ రాజ్యాంగాన్ని అనుసరించలేదు. ఇది అసలు రాజ్యాంగాన్ని మొదట వదిలేసింది అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానమంత్రి అన్నటువంటిది ఒక ఓటింగ్ పెట్టుకుంటే ఆ పార్టీకి సంబంధించి ఒక్కళ్ళు ఈయనకి ఓటేశారు నెహ్రూకి, మిగతా అందరూ వ్యతిరేకించారు. అందరూ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పారు. కానీ గాంధీ గారు తన విచక్షణాధికారాన్ని వాడి పటేల్ని పక్కకి తీసుకెళ్ళి, నువ్వు పక్కకి తప్పుకో, అతన్ని పెడదాం, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడగలడు, ఇంగ్లీష్లో మాట్లాడగలదు, బ్రిటిష్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. తద్వారా మనకి విభజన టైంలో జరిగినటువంటి ఏదైతే దేశాన్ని మార్చేసేటటువంటి సందర్భంలో, స్వతంత్రం వచ్చిన సందర్భంలో జరిగే పరిణామాలకు సంబంధించి మనకి ఇబ్బంది లేకుండా చూస్తాడని చెప్పి కన్విన్స్ చేసి తనని పక్కన పెట్టించి ఆ తర్వాతనైనా పోనీ ఆయన ప్రధానమంత్రిని చేశారంటే లేదు. అది ఎంతమంది చర్చిస్తున్నారు, ఎంతమంది చెప్తున్నారు. అట్లాంటి కీలకమైనటువంటి అంశాల మీదన మన మీడియా పట్టకపోవడమే విచిత్రం.